మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. 17 ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాము. ఫ్యూచర్ టెన్స్లో కూడా వీ హ్యావ్ 4 సబ్ టెన్సెస్: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫస్ట్ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేద్దామో తెలుసుకుందాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ ఫ్యూచర్ అంటేనే అర్థమవుతుంది ఇది ఫ్యూచర్ యాక్షన్ అని. అయితే ప్రతి టెన్స్ గురించి మనం ఏ విధంగా నడుచుకుంటామంటే S1 సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. అలాగే S2 ఆ పరిస్థితిని మనము మాటల్లో, ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని మనము మాటల్లో చెప్పాలంటే వీ నీడ్ S2 మీన్స్ స్ట్రక్చర్. ఇక్కడ స్ట్రక్చర్ ఉంది మీకు S2. నెక్స్ట్ సిచ్యువేషన్ తెలుసు, స్ట్రక్చర్ తెలుసు, ఇంకేంటి సెంటెన్సెస్ రాయటమే ఉంది. ఫస్ట్ S1 చూద్దాం, సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. టు స్పీక్ ఆల్ ది యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ టైమ్. ఒక పని ఏదైనా ఫ్యూచర్లో జరిగితే ఆ పనిని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలి. ఫ్యూచర్ అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ BCA ఇది ప్రెజెంట్ టైం, A పాస్ట్ టైం, C ఫ్యూచర్ టైం. ఇది ప్రెజెంట్ టైంలో ఉన్నాం. సో ఇదంతా పాస్ట్. సో బి నుంచి వెనక్కి వెళ్తే అదంతా పాస్ట్, బి నుంచి ముందుకు వెళ్తే అదంతా ఫ్యూచర్. సో ఇక్కడ బి ఒక సెకండ్ ఆఫ్టర్ ఇప్పుడు 9:10 అయింది. 9:10 ప్రెజెంట్, 9:11 ఫ్యూచర్. సో ఒక సెకండ్ ముందైనా ఫ్యూచరే, ఒక సెకండ్ క్రితం అయితే పాస్ట్, ఎగ్జాక్ట్ సెకండ్లో ఉంటే ప్రెజెంట్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఈ బి నుంచి సి మధ్య, లేకపోతే సీని కూడా ఎక్సిడ్ అయిపోద్ది. సో ఇలాగ ఈ మధ్యలో జరిగే పనిని అంటే ఫ్యూచర్ టైంలో ఏదైనా ఒక పని జరిగితే ఆ పనిని మనం మాట్లాడటానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాము. సందర్భం ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు, అది ఫ్యూచర్ టెన్స్. మీరు ఆఫ్టర్నూన్ ఎటు 10 o'clock ఏం చేస్తారు, ఇటు 10:30 ఏం చేస్తారు. 10:30కి ఏం జరుగుతుంది మనకి, ఐ విల్ రిలీజ్ డే 16th వీడియో. సో ఇలాగా ఫ్యూచర్లో జరిగే ప్రతి పనిని మనం ఏం చేయాలంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి, మాట్లాడాలి, రాయాలి. సో ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. ఫ్యూచర్, ఒక పని ఫ్యూచరా, ప్రెజెంటా, పాస్ట్ అని చెప్పేది హెల్పింగ్ వెర్బ్సే. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, షల్, విల్. షల్, విల్. సో ఐకి, వీకి షల్ వస్తుంది. యూ, హీ, షీ, ఇట్ అండ్ దేకి విల్ వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే విల్కి, షల్కి డిఫరెన్స్ ఏంటి. విల్ని అన్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేయొచ్చు, ఆల్ సబ్జెక్ట్స్. అలాగే షల్ని కూడా ఆల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేయొచ్చు. ఐ షల్ అనొచ్చు, హీ షల్ అనొచ్చు, వి షల్ అనొచ్చు, అన్నీ యూజ్ చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ విల్ అంటే 100% అది జరిగిద్ది. ఐ విల్ రిలీజ్ డే 16 వీడియో అంటే కంపల్సరీగా 10:30కి మన వీడియో రిలీజ్ అవుతుంది, కంపల్సరీగా ఫ్యూచర్లో జరుగుతుంది. ఐ షల్ రిలీజ్ డే 16 వీడియో అంటే ఒక 50%, ఒక 60%, నాట్ 100%. జరగచ్చు, జరగపోవచ్చు అనే కన్ఫ్యూజన్ మీకు ఉంటే, you are not sure about that action will happen in future.
ఒక పని ఫ్యూచర్లో జరగవచ్చు, జరగకపోవచ్చు అని మాట్లాడితే షెల్ యూజ్ చేయండి. ఖచ్చితంగా జరిగిద్దంటే విల్. నిన్న జస్ట్ ఎస్టర్డే ఐ రిసీవ్ ఏ మెసేజ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఏంటి, ఈరోజు సండే కదా, ఎవ్రీ సాటర్డే నైట్ హీ విల్ మెసేజ్ మీ he messaged me he messages me sorry. సో ఈరోజు నాకు ఆన్లైన్లో 2 ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. సో నేనేం చెప్పానంటే తనకి, కృష్ణ విల్ యూ కమ్ ఫర్ ఏ మూవీ టుమారో. అది నిన్న పంపించాడు అనమాట. సో నన్ను అడిగాడు, కృష్ణ రేపు నువ్వు సినిమాకి వస్తావా? నేనేం చెప్పాను, నేను ఐ షల్ కమ్ అని చెప్పాను. ఐ షల్ కమ్ ఫర్ ఏ మూవీ టుమారో అని చెప్పా. వాడు హట్ అయ్యి ఒక రిప్లై పెట్టాడు, సారీ, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నేను ఈ రిప్లై నీ నుంచి నేను ఊహించలేదు. అంటే ఐ షెల్ అంటే వాడు హట్ అయ్యాడు. ఎందుకు హట్ అయ్యాడు? నేను 50% వస్తానని చెప్తున్నా, 50% నమ్మకం లేదు, నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, చెప్పాలి, కాబట్టి నేను రాలేనేమో అనే సందర్భంలో, నేను అటెండ్ అవ్వలేని సందర్భంలో ఐ షెల్ కమ్ అని చెప్పా. ఒకవేళ వాడు హట్ అయ్యాడని మళ్ళీ బాధ వేసి నాకు ఐ విల్ కమ్ ఫర్ ఏ మూవీ టుమారో అని పెట్టా. ఫర్ ఏ మూవీ టుమారో. సో ఇక్కడ పూర్తి సెంటెన్స్ రాస్తున్నాను కానీ బట్ యాక్చువల్గా ఏంటి, పూర్తి సెంటెన్స్ ఉండదు. ఐ విల్ అని పెట్టాను అంతే. అంటే కంపల్సరీగా వస్తాను అని అర్థం. అప్పుడు వాడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు, మళ్ళీ లవ్ సింబల్ పెట్టి ఒకటి నవ్వే సింబల్ ఒకటి పెట్టాడు, థ్యాంక్ యూ అన్నాడు తర్వాత. సో అలా అనమాట. సో మీరు కంపల్సరీగా ఒక పని ఫ్యూచర్లో చేస్తే విల్, చేస్తారో చేయరో అనే సందేహం ఉంటే షెల్. జనరల్గా అయితే ఐకి వీకి షెల్ని యూజ్ చేస్తాము, రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి విల్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద హెల్పింగ్ verbs that we use in సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు స్ట్రక్చర్లోకి వెళ్దాం. సో స్ట్రక్చర్లో ఏంటి, మనకి ప్రతిదానికి మనకి ఎన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. ప్రతి టెన్స్లో మనం మాట్లాడేటప్పుడు ఇది కామన్ అండి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా ఈ 3 థింగ్స్ మీదే ఆధారపడి ఉంది, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. వాటిని ఉల్టా పల్టా చేసి నువ్వు ఎన్ని రకాలుగానే మాట్లాడచ్చు. ఒక్కోసారి హెల్పింగ్ వెబ్స్ వస్తాయి, ఒక్కోసారి హెల్పింగ్ వెబ్స్ సబ్జెక్ట్ ముందుకు వస్తాయి, ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉండదు, ఒక్కోసారి సబ్జెక్ట్ ఉండదు. ఇలాగ ఎన్నైనా యూజ్ చేసి మనం మాట్లాడచ్చు. కానీ ఫండమెంటల్ ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములా కనుక యూజ్ చేసి నువ్వు సెంటెన్సెస్ రాస్తే అవి అందరికీ అర్థమవుతాయి, లేకపోతే యూ మేక్ యువర్ కమ్యూనికేషన్ కన్ఫ్యూజింగ్. సో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో V1 అంటే తెలుసు కదా మీకు, V1, V2, V3, V4. played, V4 ప్లేయింగ్. సో ఇక్కడ V1 మాత్రమే యూజ్ చేయాలి. సో ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో. సబ్జెక్ట్ ఏంటి ఐ, హెల్పింగ్ వెర్బ్ ఏంటి షెల్, ఎక్స్ప్లెయిన్ ఏంటి మెయిన్ వెర్బ్ V1,
it object, tomorrow is the కాంప్లిమెంట్ అన్న అవసరం లేదు, జస్ట్ ఎక్స్ట్రా సెంటెన్స్ టు గివ్ మోర్ సెన్స్ టు యువర్ సెంటెన్స్. సో ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, రేపు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రొనాల్డ్ విల్ కంప్లీట్ హిజ్ డిగ్రీ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తారు. మీరు ఫ్యూచర్ అంటే సింపుల్గా ఎలాంటి వర్డ్స్ మీరు వస్తాయి ఫ్యూచర్లో? సింపుల్ అని ఫ్యూచర్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఫ్యూచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుమారో, వెయిట్ ఏ సెకండ్, some signal problem, wait a second. Okay, so tomorrow, next, okay, tomorrow, next week, next year. So this is how you get, or else a future reference in the sense ఈరోజు ఇప్పుడు 9:99 9:20 ఫ్యూచర్, 10 ఫ్యూచర్. సో ఆ ఫ్యూచర్ రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఈరోజు డేట్ ఎంత? 19. ఈరోజు మనం మంచి టైమింగ్లో ఉన్నాం. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:19 డేట్. ఓకే, ఫైన్. సో ఇలాగా ఫ్యూచర్ టైంని రిఫర్ చేస్తే నువ్వు దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలి. We will go to London for next summer holidays. He will become an IAS officer after 3 years. సో ఆఫ్టర్ కూడా వస్తుంది మనకి ఇక్కడ రెఫరెన్స్గా. ఆఫ్టర్ 3 years మనకు సినిమా ఒకటి ఉందిగా, ఆ ఒక్కటి అడక్కులో ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్, ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ద కింగ్. ఎవడరా నువ్వు చిన్న చిన్న విషయాలకి నన్ను డబ్బులు అడుగుతున్నావు అని ఇంటూ వాడిని తిడతాడు. తర్వాత పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది. ఇప్పుడు కాదు అని చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో నాట్ అని చెప్తే అది నెగిటివ్ సెంటెన్స్లో ఉన్నట్టు. ఎప్పుడు కూడా మనము నెగిటివ్ సెంటెన్స్కి నాట్ యూజ్ చేస్తాం, అది కూడా హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుంది. అంటే విల్ నాట్, షల్ నాట్ అనేది మనం రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఐ షల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేయను అబ్బాయి అని అంటుంటాం. రొనాల్డ్ విల్ నాట్ కంప్లీట్ హిజ్ డిగ్రీ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేయడు. ఎలా కంప్లీట్ చేస్తాడు? వాడు జాయిన్ అయింది ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్కి ఎలా కంప్లీట్ అవుతుంది? అందుకే రొనాల్డ్ విల్ నాట్ కంప్లీట్ హిజ్ డిగ్రీ నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్లో జాయిన్ అయ్యాడు, 2023లో డిగ్రీ జాయిన్ అయ్యాడు. వాడికి డిగ్రీ అయిపోవాలంటే 3 years పట్టింది. కాబట్టి ఇది ఫ్యూచర్. We will not or we shall not go to London for next summer holidays. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి మేము లండన్ వెళ్ళట్లేదు. ఎట్లా వెళ్తాం? మనకడానికి డబ్బులు లేవు కదా. సో మనము మన శ్రీశైలమో మహారాష్ట్ర ఏదో మన లోకాలిటీలో తిరుగుతూ ఉంటాం. సో హీ విల్ నాట్ బికమ్ యాన్ IPS ఆర్ IAS ఆఫీసర్ ఆఫ్టర్ 3 years. సో 3 years తర్వాత అతను IAS కాలేడు, అది నెగిటివ్. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? ఈ షల్ విల్ అనే హెల్పింగ్ వెబ్స్ని సబ్జెక్ట్ ముందు పెట్టాలి. ఇక్కడ సబ్జెక్ట్ ముందే పెట్టాను కదా. సో హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, V1, ఆబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్. సో ఇందాకేమొచ్చింది? ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, ఐ షల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చింది కాబట్టి షల్ ఐ అంటే క్వశ్చన్ వచ్చేసినట్టు. షల్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో, రేపు నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? షల్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో. విల్ రొనాల్డ్ కంప్లీట్ హిజ్ డిగ్రీ నెక్స్ట్ ఇయర్ రొనాల్డ్ తన డిగ్రీని కంప్లీట్ చేస్తాడా? షల్ ఓకే, షల్ వి గో, సారీ, షల్ వి గో టు లండన్ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి మనము వెళ్తామా? హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్
ఇది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాటు. నెగిటివ్ అంటేనే హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాటు. క్వశ్చన్ అయితేనేమో సబ్జెక్ట్ ముందు వస్తుంది. క్వశ్చన్ గురించి మాట్లాడితేనేమో సబ్జెక్ట్ ముందు అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. పాజిటివ్ అయితేనేమో హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్. నెగిటివ్ అయితేనేమో నాట్ ఇక్కడే ఉంది. సో నాట్ హెల్పింగ్ వెర్బ్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్ మీరు రాసేటప్పుడు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు యూ షుడ్ బ్రింగ్ దట్ క్వశ్చనింగ్ టోన్. let us look at that. Shall not I spend it tomorrow? Shall not I spend it tomorrow? Will not Ronald complete his degree next year? Shall not we go to London for next summer holidays? Will not he become an IAS officer after 3 years? Will not he become an IAS officer after 3 years? So questioning tone. So that's about positive sentence, negative sentence, positive question, and at the end negative question. And we also have double H questions. Stay tuned. We move on to that. Stay with me. ఓకే, సో డబుల్ హెచ్ క్వశ్చన్స్లోకి వచ్చాం. డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇన్ వాట్? సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో డబుల్ హెచ్ క్వశ్చన్స్. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ అంటే మీరు ఏదో మళ్ళీ మహావిద్యమో అనుకున్నారు. ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, మనకి పాజిటివ్ క్వశ్చన్ ఇంతకుముందే మాట్లాడాం. థర్డ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్. సో పాజిటివ్ క్వశ్చన్ ముందు ఫస్ట్ డబుల్ హెచ్ వర్డ్స్తో వచ్చే క్వశ్చన్స్ ప్లస్ పాజిటివ్ క్వశ్చన్. అదే పాజిటివ్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చరు ఇక్కడ ఉంటుంది అంతే. కాబట్టి మీరు చూసుకోండి ఇక్కడ. సో ఈ డబుల్ హెచ్ వర్డ్స్ని ఇక్కడ స్కిప్ చేస్తే ఇక్కడ విల్ ఆర్ షెల్ ఫ్రమ్ సబ్జెక్ట్ దెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, చివరిలో క్వశ్చన్ మార్క్. ఇదంతా పాజిటివ్ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్. సో పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ముందు మనము ఏం పెట్టాలి? డబుల్ హెచ్ క్వశ్చన్స్ పెట్టాలి. ఇక్కడ చూసాం కదా, హూ, వాట్, వేర్, వెన్, వై విత్ హూమ్, హూజ్ ప్లస్ నౌన్, హౌ లాంగ్, హౌ మెనీ టైమ్స్. సో ఇక్కడ నౌన్ అంటే ఏంటంటే అది చెప్తాను ఇప్పుడే. చూద్దాం ఒకసారి డబుల్ హెచ్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ హూ వచ్చినప్పుడు ఇక్కడ నేను రాశాను క్లియర్గా నో సబ్జెక్ట్. హూ వస్తే నో సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ఇవన్నీ ఏమీ తీసుకోము, వీటిని స్కిప్ చేసి రాస్తాం. హూ షెల్ లుక్ ఎట్ యూ, నిన్ను ఎవరు చూస్తారు? హూ షెల్ లుక్ ఎట్ యూ, ఫ్యూచర్లో నిన్ను ఎవరు చూస్తారు? అలాగే వాట్ షెల్ వి, అప్పుడు ఆబ్జెక్ట్ రాదు. వాట్ షెల్ వి లుక్ ఎట్, దేని వైపు మనం చూస్తాం, అప్పుడు నో ఆబ్జెక్ట్. యూ అనేది మనం యూజ్ చేయము, నో ఆబ్జెక్ట్. హూ షెల్ లుక్ ఎట్ యూ, నిన్ను ఎవరు చూస్తారు? వాట్ షెల్ వి లుక్ ఎట్, మనం దేన్ని చూస్తాం? ఇక్కడ లుక్ వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయండి. లుక్ వస్తే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వేర్ నుంచి హౌ మెనీ టైమ్స్ వరకు మనకి సబ్జెక్ట్స్ వస్తాయి. వేర్ షెల్ ఐ ఆర్ వేర్ విల్ ఐ. ఓకే, విల్తో చూద్దాం. వేర్ విల్ దే మేక్ బైక్స్, ఎక్కడ వాళ్ళు బైక్స్ని తయారు చేయబోతారు ఫ్యూచర్లో, ఇది ఫ్యూచర్ టైం. వేర్ షెల్ వి
ఆర్ విల్ వి ఆర్ విల్ దే ఆర్ విల్ ఐ విల్ షెల్ విల్ హీ విల్ షీ విల్ ఇట్ అలాగా. సో వెన్ షెల్ ఆర్ వెన్ విల్ సింగులర్ నౌన్ వెన్ విల్ కృష్ణ సింగులర్ నౌన్ అంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడితే. వెన్ విల్ కృష్ణ ఓకే ప్లే ఆబ్జెక్ట్కి ఏం రావాలి, ఈ గేమ్స్ ఏదో ఒకటి స్పోర్ట్స్. వెన్ విల్ కృష్ణ ప్లే గేమ్స్, ఎప్పుడు కృష్ణ గేమ్స్ ఆడబోతాడు, ఫ్యూచర్. ఓకే. అలాగే వై విల్ కృష్ణ సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్ అయితే కృష్ణ అండ్ కుమార్ అని పెట్టుకోండి. కృష్ణ అండ్ కుమార్. వెన్ విల్ కృష్ణ అండ్ కుమార్ ప్లే గేమ్స్, చివరిలో క్వశ్చన్ మార్క్. కృష్ణ అండ్ కుమార్ ఎప్పుడు గేమ్స్ ఆడబోతారు అలాగా. అలాగే వై విల్ కృష్ణ అండ్ కుమార్ ప్లే గేమ్స్. అలాగే వై విల్ షీ ప్లే గేమ్స్. అలాగే విత్ హూమ్ విల్ కృష్ణ అండ్ కుమార్ ఆర్ విత్ హూమ్ హీ ప్లే గేమ్స్, క్వశ్చన్ మార్క్. అలాగే హూజ్ తర్వాత హూజ్ వచ్చినప్పుడు నౌన్ రావాలన్న. ఇక్కడ గేమ్స్ ఉంది కదా, ఓకే, ఆ గేమ్స్ ఇక్కడ వస్తుంది. నౌన్ అంటే గేమ్స్. సో హూజ్ గేమ్స్ విల్ కృష్ణ ఇక్కడ ఫ్లోరల్ నౌన్. హూజ్ గేమ్స్ విల్ కృష్ణ కుమార్ ప్లే, ఎవరి యొక్క గేమ్స్ కృష్ణ అండ్ కుమార్ ఆడతారు. గేమ్స్ ఎవరు వాళ్ళ పేరు రాపించుకోరు కదా, ఇది నాదే, ఈ గేమ్ నాదే అని. కాకపోతే ఇక్కడ వాడాలి కాబట్టి వాడాం. ఒకవేళ ఒకసారి ఈ సెండ్ అనేది తీసుకోండి. ఈ సెండ్తో హూజ్తో రాద్దాం. హూజ్ వచ్చినప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి హూజ్తో నేను సెంటెన్స్ చేసి రాస్తాను. హూజ్ తర్వాత నౌన్ రావాలి, అంటే పేరు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ హూజ్, నేను సెండ్ అనే వెర్బ్ తీసుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి, ఏం పంపించా, ఏదైనా పంపించు. నేను బ్యాగ్ పంపిస్తాను, పుస్తకం పంపిస్తాను, కార్ పంపిస్తాను, ఏదైనా పంపించవచ్చు. హూజ్ కార్, హూజ్ కార్ విల్ యూ సెండ్ మీ, ఎవరి యొక్క కార్ నాకు పంపిస్తున్నావు. అలా కాకుండా సీతో తీసుకుందాం. హూజ్ బాయ్ విల్ యూ సీ, క్వశ్చన్ మార్క్. సో ఎవరి యొక్క అబ్బాయిని నువ్వు చూస్తావు. హూజ్ బాయ్ విల్ యూ సీ. ఇక్కడ హూజ్ బాయ్ ఆర్ మ్యాన్ విల్ యూ మ్యారీ, ఎవరి యొక్క అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు. హూజ్ మ్యాన్ విల్ యూ మ్యారీ, హూజ్ బాయ్ విల్ యూ మ్యారీ, ఎవరి యొక్క. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి, అప్పుడు మనం ఏం చెప్పాలి, ఎవరి అబ్బాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావూస్ సన్. హూజ్ బాయ్ అంటే రావూస్ సన్ ఐ విల్ మ్యారీ. అలా కాకుండా ఇలా కూడా రాయొచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు, ఐ విల్ మ్యారీ రావూస్ సన్, రావు గారి యొక్క అబ్బాయిని నేను వివాహం ఆడతాను. సో హూజ్ వచ్చినప్పుడు మనము నౌన్ యూజ్ చేయాలి. నౌన్ అంటే ఏం లేదు, ఇక్కడ బాయ్ నౌనే, మ్యాన్ నౌనే, కార్ నౌనే, బైక్ నౌనే. సో ఆబ్జెక్టే ఒక్కోసారి మనకి నౌన్ అయిపోతుంది. సో అదనమాట. సో హూజ్తో నో కన్ఫ్యూజన్. అది ఇంకెవరికైనా హూజ్ ఎలా యూజ్ చేయాలో కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. ఆర్ యూ ఆల్ క్లియర్ అబౌట్ హూజ్? ఓకే.
గుడ్. సో దెన్ యూ కెన్ ఆల్సో యూజ్ హౌ. హౌ వచ్చినప్పుడు ఏముంటుంది? హౌ హౌ విల్ హౌ విల్ హౌ విల్ యూ ప్లే గేమ్స్. అలాగే హౌ లాంగ్ విల్ యూ ప్లే హౌ లాంగ్ విల్ యూ ప్లే గేమ్స్ క్వశ్చన్ మార్క్. సో ఇలాగా ప్రతి ఒక్క డబ్ల్యూహెచ్ వర్డ్తో యూ కెన్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మళ్ళీ రాస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఒక సెంటెన్స్ మనకు వస్తే చాలు, ఒక స్ట్రక్చర్ మనకు వస్తే చాలు. నేను ఇక్కడ కావాల్సిన నేను స్ట్రక్చర్స్ రాశాను, కానీ మీరు ఎంత కష్టపడాల్సిన పని కూడా లేదు. మీకు టీచ్ చేయడానికి ఇలా రాశాను, కానీ ఒకటే స్ట్రక్చర్. ఒక స్ట్రక్చర్ ఏంటి? మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ టెన్స్లో మనము భవిష్యత్తులో జరిగే ఫ్యూచర్ యాక్షన్స్ అన్నిటినీ మనం మాట్లాడతాం. ఎస్కే ఇజ్మాయిల్ సార్ ఒకసారి వినండి, మళ్ళీ కొంచెం లేట్గా వచ్చారు కదా, మళ్ళీ చెప్తున్నా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే S1, S2, S3. S1 అంటే సిచ్యువేషన్ తెలుసుకోవాలి, స్ట్రక్చర్ తెలుసుకోవాలి. S3 అంటే సెంటెన్స్ కూడా రాయాలి. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏముంటాయి మనకి ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సో ఫ్యూచర్ యాక్షన్ అన్నీ మాట్లాడవచ్చు, భవిష్యత్తులో జరిగిపోయే పనులన్నీ మాట్లాడవచ్చు. ఇప్పుడు 9:34 అయింది, ఇప్పుడు 9:34 అయింది, అది ప్రజెంట్. 9:35 ఫ్యూచర్, 9:40 ఫ్యూచర్, 10 ఫ్యూచర్. సో ఇలాగ ఫ్యూచర్ టైం అంతా మీరు ఆ యాక్షన్ని మాట్లాడవచ్చు, అది యాక్షన్. భవిష్యత్తులో ఒక విషయాన్ని చెప్పినా, మాట్లాడినా, చేసినా, చూసినా, విన్నా, ఏది చేసినా కూడా అన్నీ అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కిందకి వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటి మనకి? సబ్జెక్టు ప్లస్. సో ఫ్యూచర్ అని ఎలా తెలుస్తుంది? విల్ కానీ షెల్ కానీ తెలుస్తుంది. విల్ అంటే 100% జరుగుతుందని, షెల్ అంటే 50% జరుగుతుంది అని. కన్ఫ్యూజన్ మీకు జరుగుతుందా జరగకపోదా ఒక పని అన్నప్పుడు షెల్ వాడండి, ఖచ్చితంగా జరుగుతుందంటే విల్ వాడండి. ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో V1 అంటే నేను చెప్పాను, ప్లేయిడ్, ప్లేయింగ్. ప్లే V1, ప్లేయిడ్ V2, ప్లేయిడ్ మళ్ళీ V3, ప్లేయింగ్ V4. సో ప్లేని యూజ్ చేయాలి. ఈట్, ఈటెన్, ఈటింగ్. ఈట్ యూజ్ చేయాలి. రిసీవ్డ్, రిసీవ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ V1 యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, సో ఒక సెంటెన్స్ రాస్తాను, ఇక వేరే స్ట్రక్చర్స్ తీసుకోకుండా అదే సెంటెన్స్ని మనము పాజిటివ్ సెంటెన్స్ రాయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ రాయొచ్చు, పాజిటివ్ క్వశ్చను, నెగిటివ్ క్వశ్చను, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా మళ్ళీ నెగిటివ్ ఉంటుంది. నేను అది మళ్ళీ ఎందుకు కాలాతీతం అని అది రాయలేదు, ఇక్కడ అవి కూడా రాస్తాను చూడండి. ఫస్ట్ ఏంటి? ఐ విల్, సింపుల్గా రాద్దాం. ఐ విల్ ప్లే గేమ్స్. ఇక్కడ ప్లేకి బదులు ఇంకోటి పెట్టండి. ఐ విల్ ఈట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ డ్యాన్స్, ఐ విల్ సింగ్. అలాంటప్పుడు మీకు మీనింగ్ అంతా మారిపోతుంది. జస్ట్ V1 మారిస్తే మీకు టోటల్ మీనింగ్ అంతా మారిపోతుంది. సో ఇలాగా ఐ విల్ ప్లే గేమ్స్ అంటే నేను గేమ్స్ ఆడతాను. ఎప్పుడు ఆడతాను? ఎట్ ఈవినింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. సో ఎట్ అని పెట్టి ఈవినింగ్ టైం ఒక టైం చెప్పండి. ఎట్ ఈవినింగ్ టైం ఏం చెప్తాం మనం? యూజువల్గా ఎప్పుడు ఆడతాం? 4:30 PM. సో ఇంకా 4:30 రాలేదు కదా, 4:30 PMకి మనం ఆడతాము. సో కాబట్టి అదేంటి? ఫ్యూచర్. సో ఇప్పుడు నెగిటివ్లో మాట్లాడాలి. నెగిటివ్లో ఎలా మాట్లాడతాము? సో హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ ప్లే గేమ్స్. నేను గేమ్స్ ఆడను. ఎప్పుడు? 4:30కి నేను ఆడను అబ్బాయి.
4:30కి నేను ఆడను, ఫ్యూచర్ టైంలో నేను ఆడను. ఇప్పుడు నువ్వు ఆడతావు అని చెప్పాలి. ఏముంది, ఈ పాజిటివ్ సెంటెన్స్కి వెళ్ళండి, ఇది 1 ఇది 2. ఫస్ట్ సెంటెన్స్కి వెళ్ళండి. ఫస్ట్ సెంటెన్స్లో ఈ విల్ని విల్ అని మాట్లాడచ్చు, షెల్ అని మాట్లాడచ్చు. ఐ విల్ అంటే కంపల్సరీగా 4:30కి ఆడతానని, ఐ షెల్ అంటే ఆడతాను ఆడను కన్ఫ్యూజన్. సో విల్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి, అంటే ఐ ముందుకు వస్తుంది. ఫస్ట్ మనకేమొస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది. ఫస్ట్ మనకి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది విల్, దెన్ సబ్జెక్ట్ ఐ. మీరు రిమైనింగ్ అంతా సేమ్. విల్ ఐ ప్లే గేమ్స్ ఎట్ 4:30 PM. ఈరోజు సాయంత్రం 4:30 PMకి నేను గేమ్స్ ఆడతానా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, అప్పుడు ఏమొస్తుంది, విల్ నాట్, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రాయటం. విల్ నాట్ ఐ ప్లే గేమ్స్ ఎట్ 4 PM టుడే. సో ఫ్యూచర్ టైం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఏంటి, అన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ యూజ్ చేయండి. ఏవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో హూ నుంచి హౌ మెనీ టైమ్స్ వరకు, జస్ట్ వీటిని దేని ముందు పెట్టాలి, పాజిటివ్ క్వశ్చన్ ముందు పెట్టాలి. మనకు పాజిటివ్ క్వశ్చన్ ఎక్కడ ఉంది, థర్డ్ వన్ పాజిటివ్, ఇది పాజిటివ్ క్వశ్చన్ థర్డ్ వన్. సో దీని ముందు పెట్టండి. సో ఏమవుతుంది, వై విల్ యూ ప్లే, వెన్ విల్ యూ ప్లే, హౌ లాంగ్ విల్ యూ ప్లే, హూ విల్ ప్లే గేమ్స్ ఎట్ 4:30. హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాదు. వాట్ విల్ ఐ ప్లే ఎట్ 4:30, అప్పుడు గేమ్స్ రాదు, ఆబ్జెక్ట్ రాదు. సో ఇలాగా ఒక సెంటెన్స్ కనుక మీకు తెలిస్తే, ఒక స్ట్రక్చర్ కనుక మీకు వస్తే, ఒక పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ కనుక వస్తే, మీరు నెగిటివ్ మాట్లాడచ్చు, పాజిటివ్ క్వశ్చన్ రాయొచ్చు, నెగిటివ్ క్వశ్చన్ రాయొచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో కూడా మళ్ళీ నెగిటివ్ కూడా రాయొచ్చు. ఏంటది, అది నేను చెప్పలేదు, అది వెరీ సింపుల్. ఏంటి, ఇప్పుడు వై విల్ యూ ప్లే గేమ్స్, ఎందుకు నువ్వు గేమ్స్ ఆడతావు, ఫ్యూచర్ రెఫరెన్స్ ఇవ్వండి అక్కడ. అలాగే వై విల్ నాట్, నువ్వు ఎందుకు గేమ్స్ ఆడవు, ఓకే, వై విల్ నాట్ యూ ప్లే గేమ్స్. మనకు పీటీ మాస్టర్ ఉంటే స్కూల్స్లో వై విల్ నాట్ యూ ప్లే గేమ్స్ అడుగుతారు. వై విల్ యూ ప్లే గేమ్స్, ఎందుకు ఆడుతున్నావు. వై విల్ నాట్ యూ ప్లే గేమ్స్, ఎందుకు ఆడవు. సో ఇలాగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా నాట్ పెట్టి యూజ్ చేయొచ్చు. ఎలాగా, ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హెల్పింగ్ వెబ్స్ ఉన్నాయి కదా, హెల్పింగ్ వెబ్స్ తర్వాత ప్లస్, సో హెల్పింగ్ వెబ్స్ తర్వాత అది కూడా రాసుకోండి. ఈరోజు ఆ సెంటెన్స్ కూడా ఒక 10 రాయండి, నాట్, అంతే. సో ఈ విధంగా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వీ కెన్ మేక్ సెంటెన్సెస్. డూ యూ అండర్స్టాండ్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.